ఈరోజు బటర్ పరాటా చేసుకుందాం. బఠానీలతో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, బఠానీలు వేని కలిపి మిక్సీ చేసుకుందాం. ఇదే కారం వేసుకుందాం. ఇందులోపల ఉప్పు, పసుపు, పన్నీర్ కూడా వేసుకుందాం. పన్నీర్ని ఈ విధంగా తురుముకోవాలి, ఎందుకంటే బఠానీలతో టేస్ట్ వస్తుంది పన్నీర్ని. ఇందులో పన్నీర్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా పన్నీర్తో బఠానీలది పరాటా చాలా టేస్ట్ వస్తుందండి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుందాం. పరాటా రెడీ అయింది కదండి. ఇప్పుడు గోధుమ పిండి ఉందండి, దీంట్లో ఉప్పు యాడ్ చేస్తున్నాను. చపాతీ పిండిలా ముద్ద చేసుకుందాం. ఇప్పుడు ఇదిగోనండి, చపాతీ పిండిలా రెడీ అయిపోయింది. ఇప్పుడు విధంగా ఉండలు తీసుకుందాం. ఇప్పుడు మనం పరాటాకు ఈ విధంగా రౌండ్ చేసుకోవాలండి. పిండి చేతి కొద్దిగా అద్దుకోవాలి. ఈ విధంగా నింపండి. ఈ విధంగా ఒత్తుకోవాలండి. మనకు బఠానీలు సీజన్ లోపలనే దొరుకుతాయండి. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే బఠానీలు ఉన్నాయి కదా, పన్నీరు బయటికి రాకుండా.